ఆ రోజు కూడా శాసపైన ఈ శివరాంబరం ప్రతాపరెడ్డి వృత్తిల నేల ఈ నేలలో మనం చదువుకోకుంటే ఎట్లా అని చెప్పి కళాను నిర్మించిన కనుక శివరాంబరం ప్రతాపరెడ్డికి అదే విధంగా సావిత్రిబాయి పూలే అంటే ఆమె ఆడపిల్లలకి అందరికీ కూడా విద్యాబుద్ధి చెప్తే ఆమె తోటి రాళ్లతోటి కొట్టిండ్రు ఉప్పులతోటి కొట్టిండ్రు మృతాల మీద నిలిండ్రు అయినా అవమానాన్ని అనుభవించి ఆడపిల్లలకు చదువు చెప్పిండు. ఈరోజు మా అక్క చెల్లెళ్ళు ముత్తకాలు కలెక్టర్లు అవుతుందంటే ఎమ్మెల్యేలు అవుతుందంటే మా అక్క చెల్లెళ్ళు టీచర్లు అవుతుందంటే ఆ త్వరగా మా తల్లి సావిత్రిబాయికి చూడాలి. కనుక పశుయాత్ర అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. మొదట మా అక్క చెల్లెళ్ళు ఈ విషయంలో తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్ర చెప్పకుండా ఉంటే చరిత్ర మనుగడ వెళ్ళిపోతుంది. మహనీయులు చనిపోయి ఉంటారు కానీ వాళ్ళు చేసిన పనులు చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతామని గుర్తుకు. జై బంధురామన్న, జై కాంగ్రెస్ పార్టీ, జై రేవంత్ రెడ్డి అన్న. మన గౌరవనీయులైన మన పార్లమెంటు సభ్యులు మల్లు రవీణ గారు మన జాతులన్నీ కూడా ఏకమయ్యి ఒక తాటిగా నడవాలన్న ఉద్దేశంతో మనకేమేమి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు వచ్చే పథకాలు కానీ మనకు వచ్చే నిధులు కానీ ఏది తెచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ తెలవాలని బస్సు యాత్ర అనేది ఏర్పాటు చేసి మన మహనీయులు ఒక్కొక్కరు ఏం చేసిందనేది ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడానికి ఈ యొక్క పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ ప్రతి కాన్స్టిట్యూన్సీలో తిరుగుతుంది. ఏదో బస్సు వస్తుంది అనేది కాదు. దీంట్లో చాలా చాలా చరిత్ర దాగి ఉంది. అంబేద్కర్ మనకు సమానత్వం అంటే అంతరానితనం ఉంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఆడపిల్లలకు స్వేచ్ఛ అనేది లేదు, ఆడపిల్లల్ని గుళ్ళకు రాణించేది లేదు, ఆడపిల్లల్ని విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వీలు కల్పించలేదు. ఒక అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పించిండు. అదే విధంగా బాబు జగజీవన్ రామ్ అనే వ్యక్తి ఒక దళితుల్లో ఉంటే రాజ్యాధికారాన్ని ఏ విధంగా నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా జనాన్ని సమకూర్చుకోవాలని బాబు జగజీవన్ రావు నేర్పించిండు. అదే విధంగా సంతూ సేవలాల్ మహారాజ్ సేవా మార్గం చూపించిండు. సేవ ఎట్లా చేసుకోవాలి, జనానికి మనం ఎట్లా ఉపయోగపడాలి, జనంలో మనం ఏ విధంగా ఉండాలనేది సంతూ సేవలాల్ మహారాజు ఒక దారి చూపెట్టిండు. అదే విధంగా ప్రశ్నించడం నేర్పించిండు. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక బీసీలో పెట్టిండు. కానీ ఈ చదువుకోవాలి, చదువు అనేది ఉంటేనే మనం ప్రశ్నించడానికి ఉంటది, చదువు అనేది ఉంటేనే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుందని మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మార్గాన్ని చూపెట్టిండు. అదే విధంగా ఏపీజే అబ్దుల్ కలాం పిల్లలకు చదువుకొని ఒక్కొక్క పిల్లల లోపల ఒక నైపుణ్యం ఉంటది. ఎవరి లోపల ఏ స్కిల్ అంటే నైపుణ్యం అనేది ఏది ఉంటుంది అన్నది శాస్త్రవేత్తలు కొందరు అవుతారు, కొందరు నౌకర్లు చేస్తారు, కొందరు పరిశోధన చేసి ఏదైనా కనిపెడతారు. రాకెట్లు కనిపెట్టిండ్రు, విమానాలు కనిపెట్టిండ్రు, రైళ్లు కనిపెట్టిండ్రు. ఈ విధంగా ఒక్కొక్క జ్ఞానాన్ని కళలు కానీ మనం నెరవేర్చుకోవాలని అబ్దుల్ కలాం ఏర్పాటు చేసిండు.